సత్యసాయి వాహినులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. మానవుడు తన జీవిత ప్రస్థానంలో నేర్చుకోవలసినటువంటి ఆధ్యాత్మిక సత్యాలను, భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతల యొక్క ప్రాముఖ్యాన్ని, అంతరార్థాల్ని వివరిస్తూ స్వామి వివిధ రూపాలలో తమ ప్రబోధలను మానవాళికి ప్రసాదించారు. ఉపన్యాసాలు, పద్యాలు, చిన్న కథలు, రచనలు, ఇలా ఎన్నెన్నో. స్వామి సనాతన సారథి మాసపత్రికకు స్వయంగా తమ దివ్య హస్తాలతో ఎంతో శ్రమల కూర్చి 15 వాహినులు రాశారు. ఆ వాహినుల పరంపరలో సాయిరాముడు సాక్షాత్తు శ్రీరామ కథను, దానిలో నిగూఢమైన రహస్యాలను తెలియపరుస్తూ రామకథా రసవాహినిని 2 భాగాలుగా ప్రసాదించారు. ఇప్పుడు మీకు సాయినాథుడు రచించిన రామకథా రసవాహినిని పుస్తక పఠన రూపంలో అందిస్తున్నాం. రామకథను హాయిగా వినండి. సాయిరాముడి లీలా వైభవాన్ని మనసారా ఆస్వాదించండి. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహం అరవింద దడాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రామకథను వినరయ్యా, రామకథను వినరయ్యా, ఇహ పర సుఖములనొసగే సీతా రామకథను వినరయ్యా. రెండు రఘువంశము. విశుద్ధమగు సూర్యవంశమున పరమ ప్రతాపుడును, యశస్వియును, దీర్ఘబాహువుడును, పుణ్యశ్లోకుడును అగు ఖట్వాంగుడను రాజు పృథివిని పాలించుచుండెను. అతని పరిపాలన ప్రజలకానందము కలిగించుటయే కాక, ప్రజలు ప్రభువునే దైవముగా భావించి విశ్వసించి గౌరవించుచుండిరి. మహారాజునకు ఏకైక పుత్రుడు కలడు. అతడే దిలీపుడు. కుమారుడైన దిలీపుడు దినదినాభివృద్ధిగాంచుచు మహా తేజోవంతుడై తండ్రితో పాలన విషయాదులందు పాల్గొనుచు, దేశమందలి మంచి చెడ్డలను గమనించుచు, విచారించుచు అతి శ్రద్ధాళుడై ప్రజల మధ్య పెరుగుచుండెను. కుమారుడు పెద్దవాడకుట చూచి యుక్త వయస్సుననే వివాహము చేసి కొంత పరిపాలనా బాధ్యత అతని తలపై పెట్టవలనని సంకల్పించి, అన్నింటికీ సరిపడునట్టి కోడలు కావలనని విచారించి, కడకు మగధ నందినియగు సుదక్షిణ అను కన్యతో అత్యంత వైభవముగా వివాహము జరిపించెను. సుదక్షిణ మహాగుణవంతురాలు, సాధ్వియును, సరళ హృదయయునై పతిననుసరించుచు ప్రాణ సమముగా ప్రేమించి సేవించుచుండెను. పతియగు దిలీపుడు కూడను మహాగుణవంతుడగుటచే
ఆమెకెట్టి లోటును లేక చూచుకొనుచు పరిపాలనా విషయమున తండ్రిననుసరించుచు క్రమక్రమముగా తండ్రి బాధ్యతలన్నింటినీ తానే చూచుకొనుచు కొంత విశ్రాంతిని కలిగించుచుండుట ఖట్వాంగుడు గమనించి తనలో తాను కుమారుని తెలివితేటలకును శక్తి సామర్థ్యములకును ఎంతో సంతసించుచుండెడివాడు. ఈ విధముగా కొంతకాలము గడిచెను. ఖట్వాంగుడు సుముహూర్తమును నిర్ణయించి దిలీపునకు రాజ్య పాలనా పట్టము గావించెను. నాటి నుండియు దిలీప మహారాజను నామముతో సప్తద్వీపవతియగు వసుంధరకు ప్రభువై ధర్మపాలన జరుపుచుండా సకాల వర్షము కురిసి సస్యశ్యామలమై సమృద్ధిగా పండి పాడి పంటలకెట్టి కొరతయూ లేక నిత్య కళ్యాణములతో వేద పారాయణములతో శాస్త్ర సమ్మతమైన యజ్ఞయాగాది క్రతువులతో అన్ని జాతుల వారు హాయిగా జీవించుచుండిరి. కాని మహారాజునకు దినములు సంవత్సరములు గడుచుకొలది తనలో ఏదో అశాంతి బాధించుచుండినటులా అతని ముఖవర్చస్సు తెలుపుచుండెడిది. కొన్ని సంవత్సరములు గడిచెను. ఇచ్చ నెరవేరునను ఆశ దినదినమునకు నీరసించెను. ఒకనాడు తన రాణియగు సుదక్షిణతో తనలోని చింతను ఈ రీతిగా వెలిబుచ్చెను. ప్రియా, మనకింతవరకును సంతానము లేకపోవుటచే కొడుకులు లేరను చింత కంటెను ఇక్ష్వాకు వంశ ప్రసారమెట్లు కాగలదను విచారము నన్ను మరింత బాధించుచున్నది. దీనికి నేనునరించిన ఏ పాపఫలమో కారణమై ఉండవచ్చును. దాని పరిహారార్థమై ఏమి చేయవలెనో నాకు తోచుటలేదు. దైవ కరుణా కటాక్షమును అందుకొనుటకు తగిన మార్గమేదియో మన కులగురువగు వశిష్ఠుల వారిని అడిగి తెలిసికొనవలెనని ఈనాడు నా మనసు తత్తరపడుచున్నది. ఇందుకు నీ ఉద్దేశమేమి అని దిలీపుడు అడుగా సుదక్షిణ ఆలస్యము చేయక ఆలోచించక, నాథ, ఇదే ఆలోచన నాలోనూ చాలా దినముల నుండి బాధించుచున్నప్పటికిని పతి ఆజ్ఞ లేక నా తలంపు బయటపెట్టుట తప్పగునేమో అని నాలోనే నేను అణచుకొంటిని. తమ ఇచ్ఛననుసరించుటకు నేనెల్లప్పుడూ సిద్ధమే అనునది తమకు విదితమే కదా, ఎందుకు ఆలస్యమెందుకు అని రాణి తన అంగీకారమును తెలుపగనే దిలీపుడు రథమును సిద్ధము చేయించి ఈనాడు నా వెంట పరివారము రక్షక భటులెవ్వరునూ రానక్కరలేదని ఆజ్ఞాపించి తానే రథమును నడుపుకొని గురుదేవులగు వశిష్ఠుల వారి ఆశ్రమమును చేరెను. రథ శబ్దమును వినగనే వెలుపలనున్న ఆశ్రమవాసులు లోనికి వెళ్లి గురువుగారికి తెలుప వశిష్ఠుల వారు ద్వారము చెంతకు వచ్చి దిలీపుని ఆశీర్వదించి కుశల ప్రశ్నలు గావించుచుండా రాణి సుదక్షిణ చెంతనేయున్న అరుంధతీదేవికి నమస్కరించెను. అంత అరుంధతి ఆమెను ఆశీర్వదించి ప్రేమతో కుశల ప్రశ్నలు గావించుచు లోనికి తీసుకొని వెళ్ళెను. అంత రాజు కూడాను ప్రభుధర్మముననుసరించి ఆశ్రమ జనులకు కాని యజ్ఞయాగాది సత్కర్మలకు కాని లేక ఆహార విహారములకు కాని ఎట్టి ఇబ్బందియూ లేక అరణ్యమునందు క్రూరమృగముల బాధలు లేక తమ తమ నిత్యానుష్ఠానములు సక్రమముగా జరుగుచున్నవి కదా అని గురువైన వశిష్ఠుల వారిని ఆశ్రమవాసులను కుశల ప్రశ్నలు గావించుచు అందరూ లోనికి వెళ్లి వారి వారి ఆసనములు వారు స్వీకరించిరి. అంత వశిష్ఠుల వారు అచ్చటున్న ఆశ్రమవాసులను తమ తమ వసతులకు వెళ్లమని ఆజ్ఞాపించి రాజు తన ఆశ్రమమునకు రాణి సమేతుడై వచ్చిన కారణమును తెలుపమని అడుగా రాజు తనకు గల కొరతను విచారమును వినయముతో విన్నవించి తమ అనుగ్రహము తప్ప ఇందుకు అన్య మార్గము లేదని ప్రార్థించెను. ప్రార్థన ఒకవైపు ఆలకించుచు వశిష్ఠుల వారు ధ్యానములో లీనమై కొంతకాలము నిశ్శబ్దమును పూనియుండుటను చూచి రాజు కూడా రాణితో దైవచింతన చేయుచు పద్మాసనాసీనుడై నేల కూర్చునెను. అంత వశిష్ఠుల వారు
కన్నులు తెరచి, రాజా, దైవేచ్ఛకు ఎట్టి వారికైనను ఎదురు తగులుట వీలు కాదు. పుత్రునొసంగునట్టి శక్తి నాకు లేదు. నేనది చేయజాలను. నీకొక శాపము కలదు. అది ఏమనా, నీవు రాజధానికి వచ్చుచున్న సమయమున కామధేనువు కల్పవృక్ష ఛాయలయందు పరుండి నెమరు వేయుచున్న సమయమున ధేనువును చూచియు నీవు దానిని లెక్క చేయక విషయలోలుడవై అహంకారముతో రాజభవనమును చేరుకొంటివి. ఆనాడు కామధేనువు తనకు ప్రభువు గావించిన పరాభవమునకు విచారించి, రాజే గోవులను గౌరవింపకున్నా ప్రజలెట్లు విశ్వసించి గౌరవింతురను ఉద్దేశముతో వేద బ్రాహ్మణ గోవులను గౌరవింపని రాజుల వంశము అభివృద్ధిగాంచిన లోకమే ధర్మహీనమగునని తలంచి, ఆనాడు కామధేనువు నీకు వంశోద్ధారకుడగు కుమారుడు కలుగకూడదనియు, ఏనాడు నీవు పుత్రశోకముతో నీ పొరపాటును గమనించి లేదా పరమగురువు ఆజ్ఞను శిరసా వహించి తిరిగి గోపూజ ప్రారంభింతువో, గోవులను గౌరవింతువో, ఆనాడు తిరిగి నీ వంశము వృద్ధి గావించుననియు తలంచుట చేత నీకీ అపుత్ర బాధ పీడించుచున్నది. కాన నేటి నుండి నీవు గోపూజ సతీ సమేతముగా సక్రమమైన మార్గమున సల్పితివేని తప్పక పుత్రప్రాప్తి కలుగును. ఆలస్యము చేయక సాయం సమయము కావచ్చినది. గోవులు వచ్చు వేళైనది. నా అగ్నిహోత్రము యొక్క నందిని కామధేనువు వనము నుండి వచ్చుచున్నది. వెళ్ళి ఇప్పటి నుండియే గోసేవ చేయుడు. నిరంతరం ధేనువు వ్రతము గావింపుడు. దానికి తగిన వేళలలో తగిన ఆహార పానీయములు అందించుచు దానికి స్నానపానాదులకు సమయమును కనిపెట్టి జాగ్రత్తగా చూచుకొండని ఆజ్ఞాపించి, ధేను వ్రతమునకు దీక్ష నొసంగి తీర్థ ప్రసాదములతో వారిని గోసేవకు పంపి అనుష్ఠానమునకై వశిష్ఠుల వారు నదికి వెళ్ళెను. నాటి నుండి నందినిని వారు ప్రాణ సమముగా ప్రేమించి పూజించుచు సేవించుచుండిరి. ఒకనాడు నందిని మేయుచు అరణ్యమున సంచరించు సమయమున ఒక సింహము నందిని పైబడి భుజింపజూచెను. అది దిలీపుడు గమనించి నందినిని రక్షించుటకు తన సర్వశక్తులు ఉపయోగించి కడకు తన ప్రాణమునైనా వీడి దేహమును సింహమున కప్పజెప్ప పూనుకొనెను. క్రూర మృగమైనప్పటికిని సింహము పరమ ధర్మనిష్ట గలది. నందిని కామధేనువును రక్షించుటకు రాజు తన కాయమునైనను వీడుటకు పూనుకొనుటచే దయతలచి నందిని ధేనువును రాజును ఎట్టి బాధలు పెట్టక విడిచిపోయెను. ఈ సమయమున తన ప్రాణమును కాపాడిన దిలీపునిపై నందిని అమోఘమైన కృతజ్ఞతాపూర్వకమైన ఆనందమును తెలుపుచు, రాజా, నేటికి నీ శాపము విమోచనమైనది. నీకు విశ్వ విజయుడును ధర్మాత్ముడును త్రిలోక విఖ్యాతిని బొందువాడును కులకీర్తిని నిలబెట్టువాడును కలుగును. అంతేకాక అతని వంశమందే శ్రీమన్నారాయణుడే అవతరించును. అట్టి సుపుత్రుడు అతి శీఘ్రములో ప్రాప్తించునుగాక అని ఆశీర్వదించి రాజుతో కూడి ఆశ్రమమునకు వచ్చెను. గురువు సర్వజ్ఞుడగుటచే వారెల మోము చూచిన వెంటనే మీ అభీష్టము నెరవేరినదనియు ఇక మీరు మీ రాజ్యమునకు వెళ్ళవచ్చుననియు ఆశీర్వదించెను. అంత దిలీప మహారాజు రాణితో గురువునకు నమస్కరించి ఆశ్రమవాసుల దగ్గర సెలవు తీసుకొని నందినికి ప్రదక్షిణ నమస్కారములు గావించి రాజధానికి చేరెను. నాటి నుండియే రాణి గర్భమున కుమారుడు పెరుగ మొదలిడెను. 10వ మాసము నిండి ఒక సుముహూర్తమున పుత్రరత్నము కలిగెను. ఆ వార్త పురజనులకు తెలియగనే వీధులకు తోరణములనలంకరించువారును నాట్యములు సలుపువారును హారతులెత్తువారును జయ జయ ధ్వనులతో వారెల సంతోషములు వర్ణనాతీతమై రాజభవనమునకు సమీపములో బారులు దీరి వేల జనులు చేరుట చేత దిలీప మహారాజు మంత్రితో ప్రజలకు ఈ శుభవార్త నందింపుమని
ఆజ్ఞాపించెను. మంత్రి రాజభవనమునకు ముందు విశాల ప్రదేశమున చేరిన వేలాది ప్రజలకు మనకు కుమారరాజా పుట్టెనను శుభవార్త తెలుపగనే కరతాళములచే జేజేలు చేసి అందరూ వారి వారి గృహములకు వెళ్ళిరి. 10వ దినమున గురువును పిలిపించి నామకరణ మహోత్సవము గావించిరి. ఆ బాలునకు నక్షత్రముననుసరించి రఘువను పేరు పెట్టిరి. రఘువు దినదినమునకు పెరుగుతూ పెద్దవాడయ్యెను. ఒకనాటి రాత్రి దిలీపునకేమి తోచినదో కాని రాణితో మాటలాడుచు, సుదక్షిణ, నేను అనేక ఘనకార్యములను సాధించి తిని, యజ్ఞయాగాది సత్కర్మలు జరిపి తిని, రాజులతో భయంకర యుద్ధములు చేసి తిని, రాక్షసులను దునుమాడి తిని, కడకు భగవత్ కటాక్షమును పుత్రరత్న రూపమున పొంది తిని, ఇక మనకు కావలసినది వేరు లేదు. శేషకాలమును దైవారాధనలతో పూర్తి గావింతము. రఘువు మహాగుణవంతుడు, యోగ్యుడు. పరిపాలనా బాధ్యత అతని కప్పజెప్పి మనము అరణ్యమున కందమూలాదులు భక్షించుచు, మహనీయుల సేవించుచు, శ్రవణ మనన నిధిధ్యాసాది కర్మలయందు కాలమును పవిత్రము గావింతము. అది ఎప్పుడను తామసమునకు స్థానమివ్వక తెల్లవారగనే మంత్రులను పిలిపించి రఘు పట్టాభిషేకమునకు వివాహమునకు తగిన ఏర్పాట్లు గావింతును. ఇందుకు నీ ఉద్దేశమేమి అని తీవ్ర వైరాగ్యమున రాణిని ప్రశ్నింప, సుదక్షిణ ఆనంద బాష్పములు రాల్చుచు, నాథ, అంతకంటే ఈ దాసికి కావలసినది వేరేమున్నది? మీ ఆజ్ఞకు బద్ధురాలను, తగిన ఏర్పాట్లు గావింపుడు అని అరణ్యవాసమునకు ఉవ్వెళ్ళూరుచున్నట్లు ఆమె ప్రదర్శించిన దృశ్యము రాజునకు మరింత ఉత్సాహమును కలిగించెను. దిలీప మహారాజు మంత్రులను, పండితులను, ఋషులను పిలిపించి తమ ఉద్దేశమును వారలకు తెలిపి, రఘువునకు పట్టాభిషేకమును, తగిన రాజకన్యను చూచి వివాహమును జరిపించి, రఘువునకు చెప్పవలసిన రాజనీతులను, వేద పోషణను, ప్రజాక్షేమమునకు తగిన శాసనములను అత్యంత ప్రధానముగా తెలిపి, భగవత్ కటాక్షమునకై రాణి సమేతుడై దిలీపుడు అరణ్యమునకేగెను. రఘువు నాటి నుండి తండ్రి ఆనతి ప్రకారము, పండితుల ఆదేశానుసారము ప్రజా సౌకర్యమును, ధర్మ సంరక్షణను తన ఉచ్ఛ్వాస నిశ్వాసములుగా భావించి తన కర్తవ్యమును మంత్రులతో చేరి జరుపుచుండెను. చిన్నవాడైనప్పటికీ మహాగుణశాలి. ఎట్టి కఠిన సమస్యలనైనను అవలీలగా గ్రహించి వాటికి తగిన మార్గమును కనిపెట్టి పరిష్కారము చేయుటయే కాక ప్రజారంజకముగా ప్రవర్తించెడివాడు. దుర్మార్గులైన రాజులకు చక్కని గుణపాఠములు నేర్పి వారలను సామదాన భేద దండోపాయములతో శిక్షించి ప్రజానుకూలములను, ధర్మ రక్షణకు తగిన కర్మలను కలిగించుచుండెడివాడు. ఈ విధముగా రఘుమహారాజు పరిపాలన ఆబాల గోపాలము కొనియాడదొడగిరి. తండ్రిని మించిన బలశాలి, ధైర్యశాలి, గుణశాలి అను సార్థక నామమును సంపాదించెను. అరణ్యమున తపస్సాచరించు మునులకు, సాధువులకు తగిన భద్రతలు కలిగించుచు వారికి తగిన వసతులను ప్రత్యేకముగా తానే చూచుకొనుచు ఋషుల ఆశీర్వాదములకు, కృపకు పాత్రుడగుచుండెను. వరతంతువను మహర్షికి కౌత్సుడను గుణవంతుడైన శిష్యుడుండెడివాడు. అతను విద్యాభ్యాసము పూర్తి అయిన తరువాత గురుదక్షిణకై రఘువును ఆశ్రయించి అతని నుండి ధర్మరీతిగా పొందిన ధనమును గురుదక్షిణగా వరతంతువునకు చెల్లించి, రఘు మహారాజు తనకు ఎట్టి నీతి మార్గమున ధనమును అందించెనో విచారించి ప్రజలకు బాధ కలుగక కావలసిన దానికంటే ఒక్క కాసైనను అధికముగా ప్రజల నుండి ఆశించక దైవ కటాక్షమునే ప్రధాన లక్ష్యమునందుంచుకొని పాలన సాగించుచున్న రఘు మహారాజుపై కౌత్సునకు అమిత వాత్సల్యము కలిగి
నిండు హృదయమున రాజా, త్వరలో నీకు లోక ప్రఖ్యాతి నొందునట్టి సద్గుణవంతుడగు కుమారరత్నము ప్రాప్తించుగాక అని ఆశీర్వదించి వెళ్లిపోయెను. ఆ ఆశీర్వాద ఫలమో అన్నట్లు 10 నెలలు దాటగనే రఘువునకు వజ్రము వంటి కాంతిగల కుమారుడు కలిగెను. అతనికి పండిత పురోహితుల సలహాననుసరించి జాతకముననుసరించి అజుడను పేరును పెట్టిరి. అజుడు అతి సుందరుడు, దినదిన ప్రవర్ధమానుడై పెరుగజొచ్చెను. అతను విద్యాబుద్ధులు ప్రత్యేక శిక్షణతో నేర్చుచుండెను. అన్ని విద్యలయందును చక్కని తరిబీదును గాంచెను. తండ్రి కంటెను మహా విద్యావంతుడను పేరును గాంచెను. ఈ రీతిగా గడచుచుండా రఘుమహారాజు అతని తండ్రి దిలీపుని వలనే కుమారునకు వివాహాది మంగళ కార్యములను జరిపి రాజ్యభారమును అజునకు అందించవలనను సంకల్పముచే మంత్రులను పిలిపించి తగిన ఏర్పాట్లు గావించి విదర్భ దేశాధీశుడైన భోజరాజు సోదరి ఇందుమతిని తన కుమారుడగు అజునకు వివాహము చేసి రాజ్య బాధ్యతలను అజునకప్పజెప్పి రాణీ సమేతుడై తపస్సునకై అరణ్యమునకేగెను. ఇందుమతీ దేవితో అజమహారాజు రాజ్య పాలన చేయుచు ప్రజల మన్ననలను అందుకొనుచు తండ్రి ఆజ్ఞను జవదాటక పృథివిని పాలించుచుండెను. ఇందుమతిని బింబముగను ప్రకృతిని ప్రతిబింబముగను భావించి అజుడు అత్యంత ఆనందముతో కాలము గడుపుచు ఇరువురు వనమునకు వెళ్లి సహజ సుందరమైన ప్రకృతిని చూచుచు దినములు వారములు వనములందే గడిపెడివారు. ఇట్లుండ ఇందుమతీ దేవికి నవమాసములు నిండి పుత్రుని గనను. పుట్టిన పుత్రుని చూచి తల్లిదండ్రులు ఆనందముతో వశిష్ఠుల వారికి ఈ వార్తను తెలిపి జాతకము వ్రాయించి నామకరణమునకు తగిన ఏర్పాట్లు గావించి 10వ దినము పండితులను పిలిపించి దశరథుడను పేరు పెట్టిరి. దశరథుడు అల్లారు ముద్దు బిడ్డడై దాసదాసీలు ఆడించుచుండా కేకలు వేయుచు కాళ్ళు చేతులు ఆడించుచు ఆనందమే తన జీవితమా అన్నట్లు దినదినాభివృద్ధి గాంచుచుండా ఒకనాడు అజుడు ఇందుమతీ దేవి వాడుకననుసరించి ఉద్యానవనమునకు విహారార్థమై వెళ్ళిరి. ఆనాడు మరింత ఉత్సాహముతో ప్రకృతి దృశ్యములను తిలకించుచు అతి దూరము వెళ్లి ఒక చల్లని ఛాయలో ఇరువురు కూర్చొని కబురులు చెప్పుకొనుచుండా పెద్ద గాలి వీచెను. అందులోని పరిమళము వర్ణనాతీతము. ఇంతలో అతి మధురగానము వినిపించెను. ఇరువురు లేచి అటూ ఇటూ పరికించుచుండా వాయు మేఘముల మధ్య బ్రహ్మమానస పుత్రుడగు నారదుడు అతి వేగముగా ఎచటికో వెళ్ళుచుండెను. ఇంతలో అతని శిఖను చుట్టుకున్న సుగంధ పుష్పము గాలికి ఊడి కొట్టుకుని వచ్చి ఇందుమతి శిరమున వ్రాలెను. అజమహారాజు ఈ ఆశ్చర్యము చూచుచుండగనే ఇందుమతీదేవి నేల వ్రాలి శాశ్వతముగా కన్నుమూసెను. ప్రాణ సమానముగా ప్రేమించి జీవించుచున్న అజుడు ఈ దృశ్యమును చూడలేకపోయెను. అతని రోదనముతో అరణ్యమంతయు దద్దరిల్లెను. భూమి కంపించెను. వృక్షములు సహితము చైతన్యరహితమై ఆశ్చర్యపడునట్లు కనిపించెను. ఆ ఇందుమతీదేవి దేహముపై బడి అజమహారాజు కన్నీరు కాలువలగునట్లు విలపించుచుండుట నారదుడు విని క్రిందికి దిగివచ్చి అజుని ఓదార్చి, రాజా, మృత్యువునకాశ్చర్యమెందుకు? శోకము పనికిరానిది. కాయమునకు జనన మరణములు సామాన్యములు. జననమునకు ఏమి కారణమో మరణమునకు అదే కారణము. వీటికి కారణము వెదకుట వెర్రితనము. దైవ నిర్ణయమునకు కారణములుండవు. వాటిని అర్థము చేసుకొనుటకు సామాన్య మానవులకు అసాధ్యము. వారి వారి బుద్ధి శక్తులననుసరించి కొంతవరకు ఊహింతురే కాని బుద్ధి కతీతమైన తత్వమును ఎట్లు తెలుసుకొనగలరు? మరణము ప్రతి కాయమునకు
తప్పునది కాదు. అయితే ఈనాటి ఇందుమతీదేవి మరణము కొంత చరిత్రతో కూడినదగుటచే తెలుపవలసి వచ్చినది అని అజమహారాజును దగ్గర చేర్చి, రాజా, పూర్వము తృణబిందుడను ఋషి ఘోర తపమాచరించుచుండా అతని తపోశక్తిని పరీక్షింపగోరి ఇంద్రుడు హరిణి అను ఒక దేవకన్యను పంపెను. ఆమె తపోభంగమును గావింప అనేక ప్రయత్నములు చేసెను. అందులకు ఋషి ఏమాత్రమును చెలించక కన్నులు తెరచి, పరమ పవిత్రమైన తపస్సును భంగపరచుటకు పూనుకున్న నీవు సామాన్య వ్యక్తివి కావనియును, నీవు బహుశా దేవకన్యవైయుందువనియు, ఎవరైననేమి పాప కార్యమునకు పూనుకొంటివి కనుక నీవు దేవలోకమును వీడి మానవలోకమున జన్మించి మానవత్వమును అర్థము చేసుకొని మెలుగుదువుగాక అని శపించి కన్నులు మూసి తిరిగి తపము ప్రారంభించెను. అంతా హరిని దిగులొంది కన్నీరు కార్చుచు చేతులు జోడించుకొని అతి దీనయై తన తప్పును క్షమించమని ప్రార్థించుచు స్వర్గభ్రష్టురాలిని గావింపక అనుగ్రహించమని పరిపరి విధముల వేడుకొనెను. అంత ఋషి, అబలా, నా వచనములు తిరిగి తీసుకొనుటకు వీలు కాదు. నీ తలపై ఎప్పుడు స్వర్గలోకపు పుష్పము వచ్చి పడునో అప్పుడు నీవు మానవ దేహమును వీడి స్వస్థానమును చేరగలవు అని తెలిపెను. ఆనాటి దేవకన్యయే ఈనాటి ఇందుమతీదేవి. ఈనాడు నా శిరమందలి స్వర్గలోక పుష్పము గాలికి వ్రాలగనే ఆమె శాపము విమోచనమైనది. ఎందుకు నీవు విచారించి ప్రయోజనము లేదని రాజనీతులు దేహనీతులు బోధించి నారదుడు తన మార్గమును తాననుసరించెను. అజమహారాజు చేయునది లేక కాయమున కంత్యక్రియలునర్చి రాజ్యము చేరి కాలము అతి భారముగా గడుపుచు దశరథుని చూచుకొని కొంత ధైర్యముచే జీవితమును సాగించుచు దశరథుడు కొంత పెద్దవాడగుటచే రాజ్య భారమును అతనికి అప్పజెప్పి సరయూ తీరమున అనశన వ్రతమను ఒక వ్రతమును జరుపుచు తిరిగి భవనమునకు చేరక సరయూ తీరముననే కాయము వీడెను. ఈ విషయము దశరథునకు తెలియగనే అతివేగముగా సరయూ తీరము చేరి తండ్రి కళేబరము చూచి దుఃఖించి కాయమునకు తగిన దహన కార్యములను అతి త్వరగా గావించి తన తండ్రి వ్రతనిష్ఠుడై గతించెనను పవిత్ర భావమును స్మరించి ధైర్యముతో తన కర్తవ్యములను తాను పూర్తిగా వశమందుంచుకొని పాలన సాగించుచుండెను. ఇట్లు కొంతకాలములోనే దశరథుని కీర్తి సూర్యకిరణముల వలె వ్యాపించెను. దశరథకుల బలము తనకొక్కనికే కలిగియుండుట చేత అతనికి దశరథుడను పేరు కూడాను సార్థకమాయెను. తన రథమునకు ఎదురులేదు. సమస్త రాజులు దశరథునికి భయపడి వశమగుచుండిరి. దశరథుడన్నా అంతకు మించిన గుణవంతుడు, బలవంతుడు, శక్తియుక్తులు కల మహారాజు మరొకడు లేడనున్నది ప్రపంచవ్యాప్తి ఆయెను. ఈ విషయము ఎటులనో రావణునికి కూడా తెలిసెను. ఆనాటి నుండి ఎటులైనా ఈ దశరథుని అంతమొందించవలనను దుర్బుద్ధి అతనిలో దినదినాభివృద్ధిగాంచెను. దశరథునితో పోరాడుటకు ఏదియో ఒక కారణముండవలను కదా అని రావణుడు ఆలోచించి ఒకనాడు తన రాక్షస దూతల ద్వారా దశరథునకు కబురంపెను. అది ఏమనా, దశరథుడు తనకు శుల్కమును దూతల ద్వారా పంపమనియు అది చెల్లించకున్నా యుద్ధము తప్పదనియు రాజనీతికి విరుద్ధమైన వార్తను తెలిపెను. అది దశరథుడు విని పక్కున నవ్వి వచ్చిన దూతలు చూచుచుండగనే తీక్షణమైన బాణములను లంకా పట్టణముపై విడచెను. అవి పోయి లంకా పట్టణపు ద్వారములను బంధించెను. అంత వచ్చిన దూతలతో, రాక్షస దూతలారా, నేనిప్పుడు మీ నగర ద్వారములు బంధించి తిని దానిని మీ రాజైన రావణుడు తెరచినా నేను యుద్ధము చేయకయే మీ రాజునకు శుల్కము నిత్తునని చెప్పి పంపెను. రాక్షస దూతలు రావణునికి తెలుపుటకై వెళ్ళిరి.
అన్ని ద్వారములు బంధింపబడినవి. రావణుడు తన పరివారము ద్వారములను తెరచుటకై ఎన్నియో శక్తియుక్తులను ఉపయోగించి చూసిరి. సాధ్యము కాకపోవుటచే రావణుడు తనకు జరిగిన పరాభవమునకు తలవంచి ఓడిపోతినను భావము హృదయమున తలంచగనే బాణములు తిరిగి అయోధ్య నగరమునకు చేరెను. ద్వారములు తెరచుకొనెను. నాటి నుండియు రావణుడు సమస్త రాజులను జయించునట్టి శక్తిని సంపాదించుకొనవలెనని తలంచి తపస్సు చేయుటకై వనమునకు బయలుదేరెను. తగిన స్థానమును ఏర్పరచుకొని ఘోర తపమాచరించెను. ఆ తపము అతి తీవ్రమైనదగుటచే బ్రహ్మ ప్రత్యక్షమై, రావణ, నీకేమి కావలయునో కోరుకొమ్ము, తప్పక ఇచ్చెదనను. అంత దశరథుడు చేసిన పరాభవమును మనసును తలంచి, దశరథునకే ఇంత బలమున్నా అతనికి పుట్టునట్టి పిల్లలు ఇంకెంతటి వారు కాగలరో అను భావమును భయమును తలంచి, స్వామి, దశరథుని రక్తమునకు పిల్లలు కలుగకుండునట్లు వరముననుగ్రహింపుము అని ప్రార్థించెను. అంత బ్రహ్మ సరి ఇచ్చితినని తెలిపి అచటనేయుండిన రావణుడు మరేమైనను కోరవచ్చునని తలంచి మరుక్షణమే అంతర్ధానమయ్యెను. ఇంతవరకు మీరు సాయి భగవానుడు రచించిన రామకథా రసవాహిని పుస్తక పఠనాన్ని విన్నారు. గురువారం తరువాయి భాగంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. సాయిరాం.